కాంగ్రెస్లో అంతా సస్పెన్స్. కాంగ్రెస్ పార్టీలో అంతా సస్పెన్స్. దేని విషయంలో? అంతు చిక్కని ఏఐసిసి నేతల వ్యూహాలు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో విస్మయం. మంత్రివర్గ విస్తరణలో కూడా రిపీట్ తప్పదా? కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీపైన డౌట్. ఊహకందని పేర్లు వస్తాయని అనుమానం. రాష్ట్ర ప్రతిపాదనలతో సంబంధం లేకుండా మీనాక్షి రాకతో ఆశావహుల్లో హాట్ డిబేట్. సో ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమైపోయింది, కాంగ్రెస్లో మొత్తం పైసలతోనే నడుస్తున్న వ్యవహారం అంతా. చాలా పదవులకు ఇప్పటికీ అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ పైసలు తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది, ఇది తగులుతుంది. ఆల్రెడీ చాలా పదవుల కోసం అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు. 20 లక్షల నుంచి మొదలు పెడితే ₹1 కోటి దాకా అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అది మంత్రుల పీసీసీ స్థాయి, పీసీసీ అంటే పార్టీలో కీలక పొజిషన్లో ఉన్న వాళ్ళ, మంత్రులు కాకుండా, లేదు హైకమాండ్కి కాంగ్రెస్ నాయకుల మధ్య దళారులుగా వ్యవహరిస్తున్న ఒక బ్యాచ్. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఎమ్మెల్సీ చెప్తున్నాడు నాకు, ఆల్రెడీ అనేది డిసైడ్ అయ్యే అవకాశం ఉందట. ఒక ఆయన వచ్చి కూర్చుండట, మరి ఎంత ఇస్తావు చెప్పు, నేను అది డిసైడ్ చేస్తే మరి ఎంత అయింది అంటే అట్లా తయారైపోయింది వ్యవస్థ. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీల ప్రకటనలతో అద్దంకి దయాకర్కి రావడం, అండ్ శంకర్ నాయక్కి రావడం, విజయశాంతి గారికి రావడం, ఇవన్నింటితో అండ్ సిపిఐకి ఇవ్వడం ఒక్కసారిగా అందరినీ షాక్కు గురి చేసింది. ఏంది నిర్ణయం, ఇంత అనూహ్యంగా ఈ పేర్లు ఎట్లా తెర మీదకి వచ్చినాయని. అంటే హైకమాండ్ ఎంటర్ అయింది. మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ ముఖ్యంగా మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఏదో సామాజిక కూర్పులో భాగంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఇవ్వాలి, పార్టీని బతికించాలి అన్నది వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆలోచన లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతసేపు నాకు పైసలు వచ్చినా లేదా ఆయన పేరును ప్రతిపాదిద్దాం. సేమ్ అట్లనే నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టికెట్ కూడా ఎట్లా ఇచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ ఇంతే. డబ్బులు తీసుకున్నారు, ఎవరి కోటా వాళ్ళు తీసుకున్నారు, ఆయన పేరుని రికమెండ్ చేశారు. ఏమైంది? పోయింది. ఓడిపోయి బీజేపీకి అవకాశం కల్పించారు. సో ఇప్పుడు కాంగ్రెస్లో మొత్తం హైకమాండ్ తమ చేతుల్లోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎన్ని రోజులు నడుస్తున్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ ఇక్కడున్న నాయకత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అనే పార్టీని పెట్టిన బ్యాచ్ ఇదంతా ఒకప్పుడు. కాకపోతే అప్పుడు ఈ సోషల్ మీడియా ఇంత చైతన్యం ఇదంతా లేదు. కానీ అప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందని కూడా మనం చెప్పలేము, అంత సినిమా ఉండదు. కానీ సో మరి ఎంతవరకు వాళ్ళు హైకమాండ్ తమ చేతుల్లోకి తీసుకొని చేయగలుగుతుంది అన్నది కూడా చాలా కీలకమైన అంశం. ఇప్పుడైతే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్టుగా ఉన్నది. ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలి అన్న ఒక ఆలోచన అయితే హైకమాండ్ చేస్తున్నట్టు కనబడుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు అంతుబట్టట్లే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల పేర్లను పీసీసీ చీఫ్ పంపినా చివరికి ఏఐసీసీ చేసిన ఎంపిక సీనియర్ నేతలను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మైండ్ బ్లాక్ అయిందంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ వేదికగానే కమెంట్ చేశారు. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన జాబితాలోని పేర్లు ఖరారు కాకపోవడంతో ఇదే పరిస్థితి భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణలో కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ రిపీట్ అవుతుందా అనే చర్చ ఇప్పుడు ఇది జరగాల్సిందే కదా. ఏఐసీసీ నుంచి వచ్చే లిస్టు తర్వాతే ఆలోచిద్దామనే భావనలోకి వెళ్ళిపోయారు నేతలు. కొత్త పేర్లు చేర్చొచ్చన్న అనుమానాలు. మంత్రివర్గ విస్తరణపైన పీసీసీ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, ఆశావహులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏఐసీసీ మాత్రం ఇంతకాలం నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ ఇలా కుల సమీకరణాల మేరకు ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందో పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. కానీ తుది నిర్ణయం జరగలే. ఇప్పుడు మీనాక్షి వచ్చిన తర్వాత చర్చల్లోనే లేని మంత్రివర్గ విస్తరణ ప్రాసెస్ వేగవంతం కావచ్చని, రాష్ట్రం నుంచి వెళ్లిన పేర్ల స్థానంలో ఊహకు అందని తీరులో కొత్త వ్యక్తుల పేర్లు చేరొచ్చన్న అనుమానాలు మొదలైనవి. ఎంతటి సీనియర్ నాయకుడు పైరవీ చేసినా ఏఐసీసీ పరిగణలోకి తీసుకోకపోవచ్చని మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఆధారంగా పేర్లు ఫైనల్ అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పదవులు దక్కుతాయని ఆశలు పెట్టుకోవద్దనే అంచనాకు వెళ్ళారు. కానీ ఇక్కడ ఇప్పుడు వేరే పదవులు వేరు, క్యాబినెట్ వేరు. క్యాబినెట్ ఏమవుద్దంటే అల్టిమేట్గా అది ముఖ్యమంత్రి టీం, ముఖ్యమంత్రి మంత్రులు, ఇది ఒక టీం. ముఖ్యమంత్రికి ఇష్టం లేకుండా అస్సలు ముఖ్యమంత్రి అంటే పడని వ్యక్తిని ఆ క్యాబినెట్ హోదా కల్పించడం అయితే జరగదు. ఎంత హైకమాండ్కి ఇష్టమున్నా ఏం చేసినా అల్టిమేట్గా ఒక 40-50% ముఖ్యమంత్రికి ఆ ఛాన్స్ ఇస్తారు.
సో మరి ఇది ఎట్లుంటుంది అన్నది చూడాలి. ఆశలు లేవంటున్న ఆశావహులు. మంత్రి పదవి ఖాయమంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ విస్తరణకు ముహూర్తం ఆలస్యమవుతూ ఉండడంతో గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లాబీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆశలు లేవు అనే నిరుత్సాహ స్వరాన్ని వినిపించారు. ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఎందుకండి ఆయనకి పెద్ద మనిషి, ఆయనకు కాకుండా ఇంకొక యువకునికి ఇవ్వండి, అదే నిజామాబాద్లో, అదే ఉత్తర తెలంగాణ. మీరు అంటున్నారు కదా నిజామాబాద్ ఆదిలాబాద్లో ఇంకా కోటను మేము ఫిల్ చేయలేదు అంటున్నారు కదా, ఒక్కరికి కూడా మినిస్ట్రీ ఇవ్వలేదు అంటున్నారు. వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి, కష్టపడ్డ వాళ్ళకి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు సైతం ఇప్పటి వరకు నమ్మకాలు ఉన్నా జాప్యం జరుగుతుండడంతో పట్టించుకోవడమే మానేశానని వ్యాఖ్యానించారట. ఆయన కూడా ఎందుకు, పార్టీలో తీసుకున్న నిర్ణయాల్లో మీనాక్షి మార్క్ కనిపిస్తుండడంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాల్లో కూడా రిపీట్ కావచ్చని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసనే డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయారు కొందరు నేతలు. రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వెళ్ళినా ఏఐసీసీ వ్యూహం ప్రకారమే తుది నిర్ణయం జరుగుతున్నందున ఏవో అద్భుతాలు జరుగుతాయనే భ్రమ లేవని డెసిషన్కి వచ్చిరట. ఊహకు అందని తీరులో నిర్ణయాలు. గతంలో పీసీసీ నుంచి వెళ్ళిన పేర్లలోనే ప్రయారిటీలను పరిగణలోకి తీసుకొని ఒకరిని ఖరారు చేసే సంప్రదాయం ఉండేది. కానీ ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఊహకు అందని తీరులో నిర్ణయాలు జరిగాయని అధికారికంగా ప్రకటన వెలువడేంత వరకు పీసీసీకి కూడా అర్థం కాలేదన్న మాటలు గాంధీభవన్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాలను గత కొంతకాలంగా గమనిస్తూ ఉన్న మీనాక్షి నటరాజన్ లాంఛనంగా బాధ్యతలు చేపట్టక ముందే రాష్ట్రంలో అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారని, ఆమె మార్క్ పర్యవేక్షణ కనిపిస్తూ ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపాదాస్ మున్షి ఉన్నంతకాలం తీన్మార్ మల్లన్నకిచ్చిన షోకాజ్ నోటీసు గడువు ముగిసినా చర్యలు లేవని, మీనాక్షి వచ్చిన మరుసటి రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయని గుర్తు చేస్తున్నారు. అసలు ఆయన ఆర్డర్కి, ఆయనకి ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్కి మీనాక్షి నటరాజన్కి సంబంధమే లేదు. ఆమె వచ్చింది అప్పుడే. ఇప్పుడు ఆమె మళ్ళీ ఎంటర్ అయ్యి డిస్కషన్ చేసి మళ్ళీ ఇంకేమన్నా ఆయన ఉంచే ప్రయత్నం చేస్తారేమో ఆయన ముందే కూడా వీకిరు ఆయన. సరే, ఇప్పుడు ఏదేమైనా కాంగ్రెస్లో మరి ఇది మంచి పరిణామమేనా అంటే కొంత పనిచేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి మంచి పరిణామమే. చూడాలి, చాలామంది యువకులకి అవకాశం కల్పించాలా. కొట్లాడింది వాళ్ళు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది వాళ్ళు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలూచిపడ్డ వాళ్ళు ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నారు, వాళ్ళు పదవుల్లో ఉన్నారు. ఆ పార్టీలో గెలిచి ఇందులోకి వచ్చిన వాళ్ళు పదవుల్లో ఉన్నారు.